అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం జగనన్న వేసినటువంటి పునాది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్య సౌకర్యాలని అందించడం అనేటువంటిది ప్రభుత్వం తాలూకా బాధ్యత, పేదవాడి యొక్క హక్కు కింద భావించి రాష్ట్రంలో దాదాపుగా 17 కొత్త మెడికల్ కాలేజీలని నిర్మాణం చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉంటాయి. ఇవాళ గడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఏ రోజున్నా ఆయన తాలూకా కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ యొక్క అనుయాయులు ఏ రకంగా సంపాదన చేసుకోవాలనేటువంటి ఆలోచన తప్పితే పేదవాడికి మంచి చేయాలి, ఒక విద్యపరంగా వైద్యపరంగా వారికి భరోసాగా నిలబడాలి అనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా చేయనటువంటి వ్యక్తి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వారి యొక్క ఆశయాలని ముందుకు నడిపిస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ప్రభుత్వమే వైద్య కళాశాలను అందించాలి, నిర్మాణం చేయాలి, సూపర్ స్పెషాలిటీ సేవల్ని సైతం ప్రభుత్వం ఉచితంగా పేదవాడికి అందించాలనేటువంటి ఆలోచన చేశారు. ఇవాళ దానిని నిర్వీర్యం చేసేటటువంటి దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల యొక్క నిర్మాణాన్ని మరి పీపీపీ మోడ్లోకి ప్రైవేటీకరణ చేసేటటువంటి ఆలోచన ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని ముక్తకంఠంతో ఇవాళ వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో అయితే ఈ 17 మెడికల్ కళాశాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలని నిర్మాణం చేస్తూ ఉన్నామో ఆ ప్రాంతాలలో మరి ప్రభుత్వం మీద ప్రొటెస్ట్ తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మరి ఖచ్చితంగా ప్రభుత్వం కనుక ఈ విషయంలో దిగిరానటువంటి పక్షంలో ఇది మరింత రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో దానిని మరింత ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తూ చలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా పాత్రికా ముఖంగా మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే మీరు ఉపసంహరించుకోండి ఈ యొక్క నిర్ణయాన్ని. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రజలు మీ మీద ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. మీరు చేసేటటువంటి ఇటువంటి నిర్ణయాలకి మరింత వ్యతిరేకత వస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.